H1B, H4 వీసాలపై అగ్రరాజ్యం అమెరికా షాకుల మీద షాకులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఏ చిన్న సాకు దొరికినా దాన్ని ట్రంప్ సర్కార్ క్యాష్ చేసుకోవడంలో H1B, H4 హోల్డర్లకు బిగ్ షాకే మిగులుతోంది. ఈ వీసాల విషయంలో ట్రంప్ తేల్చుతున్న లెక్కలు మామూలుగా లేవు. ఇదేం తొండి అని అడిగినా ప్రయోజనం ఏమాత్రం లేదు. ఆ దేశం ఎల్లలు దాటితే చాలు వీసా కట్ అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. ఇక ఈ వీసాల కోసం దరఖాస్తుదారుల తంటాలు మామూలుగా లేవు. చివరికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం పెద్ద అడ్డంకిగా మారింది. అమెరికా ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి H1B, H4 వీసాదారుల గుండెల్లో దడ మొదలైంది. ఇక ఈ వీసాలు దరఖాస్తు చేసుకున్న వారిలో అమెరికా కొలువు కలగానే మిగులుతున్న ఆందోళన నెలకొంది. అమెరికాలో ఐటీ, ఇతర ఉద్యోగాల కోసం వెళ్లే విదేశీ నిపుణులు H1B వీసాలకు వారి కుటుంబ సభ్యులు H4 వీసాలకు దరఖాస్తు చేసుకుంటారు. అయితే ఇలా విదేశాల నుంచి వచ్చినప్పుడు నిపుణుల వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ట్రంప్ సర్కార్ తాజాగా నిబంధనల్లో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇక రూల్స్ ను అడ్డంగా పెట్టుకొని ఏ చిన్న కారణాలను పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తుంది. ఏ కారణం లేకపోతే అడ్డమైన సాకులు చూపిస్తూ వీసా దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తుంది ట్రంప్ సర్కార్. ఏదో ఒక రీజన్ చూపిస్తూ వీసా దరఖాస్తు తిరస్కరించడమే పనిగా పెట్టుకుంది. ఇలాంటి పరిణామాల మధ్య దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన అంటే వెట్టింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా అమెరికా H1B, H4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలపై నిశిత పరిశీలన, తనిఖీలు చేపట్టింది. ఇక తాజాగా అమల్లోకి వచ్చిన ఈ నూతన విధానం ప్రకారం అమెరికాలోకి ప్రవేశించడానికి అనర్హులుగా పరిగణించబడే వారికి గుర్తించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో ఈ వెట్టింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అమెరికా వీసా అనేది హక్కు కాదు, ఒక ప్రత్యేక అధికారం మాత్రమేనని, ప్రతి వీసా మంజూరు జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయమేనని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే అమెరికా కంపెనీలు ఇతర దేశాల నుంచి నిపుణులను నియమించుకోవడానికి విదేశీ ఉద్యోగులకు జారీ చేసే H1B వీసాను వాడుకుంటున్నాయి. సాంకేతిక నిపుణులు, ఇతర రంగాల నిపుణులు ఈ వీసా ద్వారా అమెరికాలో పనిచేసే అవకాశం పొందుతారు. అయితే ఈ H1B వీసా కార్యక్రమం ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది మాత్రం భారతీయులే. సుమారు 70% పైగా H1B వీసాలు భారతీయులకే ఇస్తున్నారు. అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం తాజా ఉత్తర్వులతో భారతీయులే ఎక్కువగా నష్టపోవడం ఖాయమనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో సుమారు 3 లక్షల మంది భారతీయులు H1B వీసాదారులు సాంకేతిక సేవా రంగాల్లో పనిచేస్తున్నారు. ఈ నిబంధన అమల్లోకి రాకముందే భారత్లో అమెరికా రాయబార కార్యాలయం వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేసింది. దీనివల్ల చాలా మంది దరఖాస్తుదారులు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాను బేస్ చేసుకుని వీసా దరఖాస్తుదారులను పరిశీలించడం ఏమాత్రం సమంజసం కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.